దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాలు చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యము చివరి మాట మనం చదువుకున్నప్పుడు, ఆత్మ పూర్ణులై ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆత్మ పూర్ణులమై మన బ్రతుకు దినములన్నిట ప్రభు వచ్చేంత వరకు మనం ఈ లోకంలో జీవించాలి. ఎందుకు అంటే, పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడార నిర్మాణంలో బెసలేలు అనే వ్యక్తిని దేవుడు ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాడు. ఎందుకు అంటే, ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి బంగారముతో, వెండి, ఇత్తడితోనూ, కర్రతోనూ, రత్నములతోనూ కొన్ని వస్తువులు తయారు చేయడానికి, పని నిర్మాణ విషయంలో దేవుడు తగిన జ్ఞానము ఆ వ్యక్తికి దయచేయడానికి ఆత్మ పూర్ణునిగా దేవుడు చేసి ఉన్నాడు. ప్రత్యక్ష గుడారము నిర్మించిన తర్వాత ఆ స్థలములోనికి అనగా ప్రత్యక్ష గుడారంలోనికి దేవుడు దిగి వచ్చాడు. అంటే అక్కడ ఆయన నివాసం చేయించు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనము కూడా ఆత్మ పూర్ణమే నడిపించబడాలి. ఎందుకు అంటే, మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనలో నివసించినట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, నిర్మించుకోవడానికి జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము ఎవరి వల్ల కలుగుతుంది, ఎవరు ఇస్తారు అంటే, లోకంలో మనకి ఎక్కడ దొరకదు, కానీ దేవుడిస్తాడు. ఆ జ్ఞానం మనం పొందుకోవాలంటే మనం దేవుని ఆత్మ చేత నింపబడిన వారుగా ఉండాలి. ఆమేన్, ఆమేన్.